వేణువును పట్టుకొని నృత్య భంగిమలో దర్శనమిచ్చే శ్రీకృష్ణ ఆలయం గురించి తెలుసుకుందాం. హిమవద్ గోపాలస్వామి బెట్ట ఆలయం. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలో ఉన్న గోపాలునికి అంకితం చేయబడిన ఆలయం. కన్నడలో బెట్ట అంటే కొండ అని అర్థం. మరియు ఈ గోపాలస్వామి ఆలయం సముద్ర మట్టానికి 1450 మీటర్ల ఎత్తులో మరియు చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయి. కొండ శిఖరం మేఘాలు మరియు పొగమంచుతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని హిమవద్ గోపాలస్వామి బెట్ట, హిమవద్ అంటే పొగమంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి అని ఆ పేరు వచ్చింది. 1315 ప్రాంతంలో చోళరాజు బల్లాల నిర్మించిన ఈ మందిరంలో ఒకే అంతస్తుతో కూడిన గోపురం ఉంటుంది మరియు గోడ ముఖభాగంలో శ్రీ మహావిష్ణువు యొక్క 10 రూపాలను వర్ణించే శిల్పాలు ఉన్నాయి. లోపల వాకిల్లో ఒక ధ్వజస్తంభం మరియు బలిపీఠం ఉన్నాయి. చోళరాజులు నిర్మించిన ఈ ఆలయాన్ని ఆ తర్వాత మైసూరు వడయార్లు అభివృద్ధి చేశారు. ఇక్కడ శ్రీకృష్ణు యొక్క విగ్రహాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠించాడని చెప్తారు. దక్షిణ గోవర్ధనగిరిగా పిలిచే ఈ క్షేత్రంలో స్వామి విగ్రహం 6 అడుగుల ఎత్తులో ఉంటుంది. గర్భగృహం తలుపు మీదుగా సన్నటి నీటిధార నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. ఒక చెట్టు కింద వేణువును పట్టుకొని నృత్య భంగిమలో ఉన్న శ్రీకృష్ణు విగ్రహం గర్భాలయంలో ఉంటుంది. స్వామికి ఇరువైపులా రుక్మిణీ సత్యభామలు కొలువై ఉన్నారు. విగ్రహం వెనుక ఉన్న ఫలకం యొక్క కుడివైపున స్నేహితులు, చెట్లు, ఆవులు మరియు గోపాలుడు యొక్క అందమైన శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది. గోపాలుడు నృత్య భంగిమలో నిలబడి ఉన్నారు. స్వామి యొక్క ఎడమ బొటనవేలు కుడివైపున ఉంటుంది. గర్భగుడి తలుపుపైన చల్లటి నీరు ఏడాది పొడవునా నిరంతరం చినుకులుగా పడుతుంటుంది మరియు ఆశ్చర్యకరంగా అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటికీ కూడా తెలియదు. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న సరస్సును హంసతీర్థం అంటే హంసల సరస్సు అని పిలుస్తారు. రోజు సాయంత్రం 5-5:30 ప్రాంతంలో అడవిలోంచి వచ్చే ఓ ఏనుగు స్వామిని దర్శించుకొని ప్రసాదం తీసుకుని వెళ్తుందట. ఆ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు సాయంత్రం వరకు ఇక్కడ గడుపుతారు. గోపాలస్వామి బెట్ట కొండ శ్రేణుల్లో కాకులు కనిపించవు. ఉన్న కాకులు పాపనాశనంలో మునిగి మోక్షం పొందిన తర్వాత హంసలుగా మారి స్వర్గానికి చేరుకున్నాయని కూడా చెప్తారు. హిమవద్ గోపాలస్వామి కొండకు వెళ్లాలంటే ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ అద్భుతమైన ఆలయం బెంగళూరు నుంచి 220 కిలోమీటర్లు, మైసూర్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వేణువును పట్టుకొని నృత్య భంగిమలో దర్శనమిచ్చే వేణుగోపాలస్వామి ఆలయం చాలా అద్భుతంగా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.